హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామం పార్ట్ 5. ఇక కథలోకి వెళ్తే సుధీర్ పంతులకు ఫోన్ చేసి ముహూర్తం గురించి కనుక్కుంటూ ఉంటాడు. సీత, మహేష్లు లాన్లో కూర్చొని ఉంటారు. సారీ సీత, నా గురించే నీకు ఇలాంటి పరిస్థితి అన్నాడు మహేష్. ఆ దేవుడు ఎవరి వల్ల ఏమేమి జరగాలో జరిపించాలో అది జరిపిస్తూ ఉంటాడు సార్. ఇందులో మీ తప్పేమీ లేదు అని చాలా నిరుత్సాహంగా చెప్తుంది సీత. నువ్వు దిగులు పడకు సీత, నీ జీవితానికి మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇంకా రామంటావా అసలు అంటూ ఉండగానే మహేష్, సార్ ప్లీజ్ ఇప్పుడు నాకు సార్ గురించి ఏమీ వినాలని లేదు. మీరు చెప్పాలని ప్రయత్నం చేయకండి. సార్ జీవితం ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అని నా జీవితం ముందుకు వెళ్ళే రోజులే చెప్తాయి. అప్పుడు వింటాను. అప్పుడు నేను తెలుసుకోవాల్సిన రోజు వచ్చిందని అర్థం అని చెప్పింది సీత. సరే సీత, నీ ఇష్టం అన్నాడు మహేష్. సార్ టెండర్ ఏమైంది అని సీత అంటుండగానే ఆ విషయాలన్నీ రియాకి చెప్తానులే, తను చూసుకుంటుంది సీత అన్నాడు మహేష్. ఓకే సార్ అంది సీత. అంతలోపే కమల, బాలరాజులు రెడీ అయి వస్తారు. సీత వెళదామా అని అడుగుతూ మహేష్, కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టు, మేము తొందరగా మాట్లాడి వస్తాం అంటూ రామ్మ సీత వెళ్దాం అని కమల వాళ్ళు సీతతో కారులో బయలుదేరుతారు. కారులో కూర్చున్న సీత కిటికీలో నుండి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. తనని అబ్జర్వ్ చేస్తున్న కమల సీత అని పిలిచింది. కళ్ళల్లో నుంచి ఉబికి వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ చెప్పండి మేడం అంటుంది సీత. సీత, చాలా బాగుంది తల్లి పేరు. మా రామ్కి తగ్గట్టుగానే ఆ దేవుడు నిన్ను పంపించాడు. నీ గురించి చెప్పు. ఎందుకంటే మీ అమ్మ దగ్గర అన్నీ తెలిసే సంబంధానికి వచ్చాము అని చెప్పాలి. అందుకే అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు అని అడిగింది కమల. తప్పుగా అనుకోవడానికి ఏముంది మేడం, మీరు నా గురించి ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే కదా అంటుంది సీత. నా పేరు సీత, మా అమ్మ పేరు మంజుల. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ నాన్నలది ప్రేమ పెళ్ళి, అందువలన బంధువులు ఎవరూ లేరంట. అమ్మ ఒక్కతే నన్ను కష్టపడి నాకే కష్టం లేకుండా చూసుకుంది, చదివించింది. ఇప్పుడే ఒక 6 నెలలుగానే నేను మీ కంపెనీలో పనిచేస్తున్నాను, అమ్మని రెస్ట్ తీసుకోమని. కానీ ఇలా కరిగిపోయింది నా కల. నాకిప్పుడు జరిగిన దానికంటే బాధ అమ్మ గురించే ఎక్కువగా ఉంది. నేను పెళ్లి చేసుకొని వచ్చేస్తే అమ్మ ఒంటరిదైపోతుంది అంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది సీత. నువ్వేమీ ఆలోచించకు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. అంతేకాదు, నువ్వు ఉద్యోగం ఎప్పటిలాగే చేసుకో. ఆ డబ్బులు మీ అమ్మకే ఇవ్వు. తనను బాగా చూసుకుంటున్నాను అనే సంతోషం, సంతృప్తి రెండు ఉంటాయి నీకు అని చెప్పింది కమల. థ్యాంక్ యూ మేడం. నాకు ఒక అనుమానం. నేను ఎవరో కూడా కనీసం ఇంతకు ముందు ఒక స్టాఫ్గా కూడా మనం కలవలేదు. కానీ నా మీద ఇంత నమ్మకం, ఆప్యాయత చూపిస్తున్నారు ఎందుకు అని అడిగింది సీత. నిన్ను నమ్మి మహేష్ నీకు పని అప్పచెప్పాడు అంటే నువ్వు మంచిదానివి అండ్ తెలివైన దానివి అయ్యుంటావు. అండ్ నిన్ను చూస్తే, నువ్వు చెప్పింది వింటే అబద్ధం చెప్పే అమ్మాయిలాగా కనిపించడం లేదు. ఇంకా పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకున్నాను అంటే అది ఎందుకో తెలీదు, కానీ మొదట ఒక అమ్మాయికి అన్యాయం జరగకూడదు అని అనుకున్నాను. కానీ నువ్వు రామ్తో మాట్లాడిన ప్రతి ఒక్క మాట నాకు నీ మీద నమ్మకాన్ని ఇచ్చాయి. వాడి జీవితం నీ చేతుల్లోనే బాగవుతుంది అనిపించింది, అంతే అని చెప్పింది కమల. ఏమో మేడం, నా జీవితం ఏమవుతుందో నాకే తెలియడం లేదు అని అంటుంటే, మేడం అడ్రస్ అంటాడు డ్రైవర్ కలెక్ట్ చేసుకొని. రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి
అని చెప్తూ వెళ్ళాక ఇదే మా ఇల్లు, ఇక్కడే ఆపండి అని చెప్తుంది సీత. మేడం, నాకు ఇలా జరిగింది అని దయచేసి మా అమ్మకు చెప్పకండి అని అడుగుతుంది సీత. చెప్తే పోయేది నా పరువే సీత. అబ్బాయిని పెంచడం కూడా చేత కాలేదని అందరూ నన్నే తిడతారు అని చెప్పి కారు దిగుతుంది కమల. వీళ్ళ మాటలన్నీ వింటున్న బాలరాజు కూడా ఏమవుతుందో ఏంటో అనుకుంటూ దిగుతాడు. సీతతో కలిసి ఇంటి లోపలికి వెళ్తారు. మంజుల లేచి ఇంట్లో పనిచేసి టిఫిన్ చేసుకుంటూ ఉంటుంది. డోర్ తడుతూ అమ్మా అంటుంది సీత. వచ్చేసావా సీత? వెళ్ళి రెడీ అయి రాపో, నీకిష్టమైన టిఫిన్ చేస్తున్నా అంటూ చేయి తుడుచుకుంటూ హాల్లోకి వస్తుంది మంజుల. సీతతో పాటుగా వచ్చిన వాళ్ళని చూసి ఎవరు సీత అంటూనే కూర్చోండి అని వాళ్లకు మర్యాద చేస్తుంది మంజుల. అమ్మా, నేను పనిచేసే కంపెనీ ఓనర్స్ అని పరిచయం చేస్తుంది సీత. నమస్కారం అండి అంటుంది మంజుల. ఒక నిమిషం అని లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి ఇస్తుంది. టీ పెడతాను, ఒక్క నిమిషం అని అడుగుతుంది మంజుల. అరేరే, అవేమీ వద్దండి, మీతో కొంచెం మాట్లాడాలి, మీరిలా కూర్చోండి అని చెప్తుంది కమల. సీత, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మేము మాట్లాడుకుంటూ ఉంటాము అని చెప్తుంది. సీత వెళ్ళిపోతుంది లోపలికి కమల మాటలతో. మంజులకు ఏమీ అర్థం కాదు. సడన్గా వచ్చారు, మాట్లాడాలి అంటున్నారు అని కొంచెం కంగారుగా ఉంటుంది మనసులో. సీత ఏమైనా పొరపాటు చేసి ఉంటుందా అనుకుంటూ ఉంటుంది. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు, మంచి మాట మాట్లాడటానికే వచ్చాము, మీరు ప్రశాంతంగా మేము చెప్పేది వినండి చాలు అంటుంది కమల మంజులతో. నా పేరు కమల, ఈయన మా వారు బాలరాజు. మీ అమ్మాయి మా కంపెనీలోనే 6 నెలలుగా పనిచేస్తూ ఉంది కదా. అప్పుడప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. మీ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది, అందుకే మా ఇంటి కోడలిగా పంపమని అడుగుదామని వచ్చాను. మీరు ఏం చెప్తారు అని నేరుగా అడిగేస్తుంది కమల. మంజులకు ఏమీ అర్థం కావటం లేదు. ఇంత సడన్గా అడిగేసరికి అయోమయంగా అనిపించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇది, కల లేక నిజమా అని అనుకుంటూ. చూడండి, మాకు మీ అమ్మాయి కోడలుగా చేసుకోవాలని ఆశగా ఉంది. మా అబ్బాయి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అని అబద్ధం చెప్పను. ఈ కాలంలో పిల్లలు అలాగా ఉండడానికి అవకాశమే లేదు. కానీ మీ అమ్మాయిని మాత్రం బంగారంలా చూసుకుంటాము, దానికి నేను గ్యారెంటీ. అంతేకాదు, ఇంత సడన్గా అడగడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ అబ్బాయి జాతకంలో ఈరోజే పెళ్లి గడియలు ముగిసిపోతాయంట. ఇన్ని రోజులు మీ అమ్మాయి మీద ఆశగా ఉన్న సమయం చూసి అడగాలనే అనుకున్నాను, కానీ ఇంతలో ఈ విషయం తెలిసింది. అందుకే ఈరోజే పెళ్లి జరిపించాలి, మీరు ఒప్పుకుంటే మంచిది అని రిక్వెస్టింగ్గా అడిగింది కమల చాలా సున్నితంగా. మీరు ఇంత సడన్గా అడిగితే నాకు అర్థం కాలేదు, అందులోనూ ఈరోజే పెళ్ళి అని అంటే అంటూ నసుకుతూ ఉంది. మీరు ఒప్పుకోండి చాలు, మిగతా విషయాలు మీరు పట్టించుకోకండి, అన్నీ నేను చూసుకుంటాను. ఇంకా రేపు రాత్రికి రిసెప్షన్ ఉంటుంది. మీరు పెళ్ళికి అలాగే రిసెప్షన్కి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ పిలవండి, ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పింది కమల. ఒక్క నిమిషం అండి, నేను మా అమ్మాయితో ఒకసారి మాట్లాడొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది మంజుల. కమల, ఎంత బాగా కథల్లేసావు అన్నాడు బాలరాజు. ఇంకేం చేసేది, మనవాడు చేసిన పని చెప్పుకోలేం కదా అంది బాధగా కమల. ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మి ఒప్పుకుంటుందంటావా ఈవిడ అన్నాడు అనుమానంగా బాలరాజు. చూద్దాం, నమ్మినట్లే ఉన్నారు అని చెప్పింది కమల. మరొక వైపు లోపలికి వెళ్ళిన మంజుల, అమ్మ సీత, ఏంటమ్మా ఇదంతా అని అడిగింది.
సీతకు ఆల్రెడీ కమల జరిగిన విషయం కాకుండా ఇంకేమైనా చెప్తానని చెప్పింది కాబట్టి, ఏంటమ్మా అని ఏమీ తెలియనట్లుగానే సీత అడుగుతుంది. మంజుల జరిగిందంతా చెప్తుంది. ఓ, అందుకేనా నాతో వచ్చారు అని బయటకు అంటూ లోపల మాత్రం చాలా థ్యాంక్స్ మేడం అని అనుకుంటుంది సీత. ఇప్పుడు ఏం చెప్పమంటావు సీత అని అడిగింది మంజుల. నాకేం తెలుసమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాను, నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్తుంది సీత. చూస్తే మంచివాళ్ళలాగా ఉన్నారు, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు, నిన్ను బాగా చూసుకుంటాను అని నమ్మకం కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ అబ్బాయి గురించి కూడా నిజమే చెప్పారు అని చెప్పింది మంజుల. నిజం చెప్పారా? ఏం నిజం అని కంగారుగా అడిగింది సీత. అదే, అందరిలాగే ఈ కాలంలో ఉండాల్సిన పిల్లోడే. నేను మంచివాడని చెప్పను, కానీ చెడ్డవాడు కాదని చెప్పింది అని చెప్పుకొచ్చింది మంజుల. ఓ, సరే అమ్మా, నువ్వేమంటావు మరి అని అడిగింది సీత. సీతకు పెళ్లి చేసుకొని అమ్మను ఒంటరిగా వదలాలని లేదు, కానీ పరిస్థితి ఇలా వచ్చింది అని మనసులో బాధపడుతూ ఉంటుంది సీత. పెళ్ళికి ఒప్పుకుందాం సీత, మళ్ళీ ఇలాంటి మంచి సంబంధం నేను కూడా చూస్తానో లేదో. మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని ఎందుకు కాదనడం అంటుంది మంజుల. మరి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు అంది సీత బాధగా. ఇది కూతురిని కన్న ప్రతి తల్లిదండ్రులకి ఉండే బాధనే తల్లి, నా గురించి ఆలోచించి వద్దని చెప్పకు అంటూ కళ్ళ నీళ్లతో నచ్చచెప్పి అడిగింది మంజుల. ఏడవకమ్మా, నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు కదా, ఇప్పుడు కూడా అంతే. నీ ఇష్టమే నా ఇష్టం, వెళ్ళి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పు అని చెప్పింది సీత గుండెలో మోయలేని బాధతో. చాలా అదృష్టవంతురాలివి తల్లి నువ్వు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అంటూ సీత భోగానికి మురిసిపోతుంది. పాపం పిచ్చి తల్లి. బయటకు వెళ్ళి, పెళ్ళికి మాకు ఇష్టమే అమ్మా, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని సంతోషంగా చెప్తుంది మంజుల. అంతే, సంతోషం, మరి మేము ఏర్పాట్లు చేసుకుంటాము, సీతను రెడీగా పెళ్లి కూతుర్ని చేసి పెట్టుకోండి. ఇప్పుడు సమయం 8, కరెక్ట్గా 11 గంటలకు ముహూర్తం, 10 గంటలకు రెడీగా ఉండండి, నేను కార్ పంపిస్తాను, అందులో వచ్చేసేయండి, డ్రైవర్ మిమ్మల్ని పెళ్లి ప్లేస్కి తీసుకొని వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతారు కమలా వాళ్ళు. ఇక్కడ సీత ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అంతరాత్మ ఎదురుగా నిలబడి ప్రశ్న వేస్తుంది. నువ్వు మళ్ళీ వచ్చావా? ఏడవకుండా ఇంకా నా జీవితానికి ఏం మిగిలింది అని బాధపడుతూ మాట్లాడుతుంది సీత. పిచ్చి సీత, ఇదంతా నీ తలరాత కాదు, అతని తలరాత. అందుకే అతని జీవితంలోకి నువ్వు ఇలా ప్రవేశించబోతున్నావు అని అంటుంది అంతరాత్మ. ఏంటి నువ్వు చెప్తున్నది అని అనుమానంగా అడుగుతుంది సీత. ఇక కథ కొనసాగుతుంది. మరి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.